కాశీలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరులోని నారాయణపురానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు కాశీలోని తమ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను లక్ష్మీనారాయణ, వినోద్గా పోలీసులు గుర్తించారు. అన్నదమ్ములిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. క్రికెట్ బెట్టింగ్స్ లో నష్టపోయిన ఇద్దరు మే నుంచి అదృశ్యమయ్యారు. బుకీల వేధింపులు భరించలేక ఇద్దరు కాశీకి వెళ్లిపోయారు. 4 నెలల నుంచి కాశీలోని ఓ ఆశ్రమంలో ఉంటున్నారు. అక్కడ కూడా వీరిని క్రికెట్ బుకీలు వదలలేదు. దీంతో వీరి వేధింపులు భరించలేక అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఆత్మహత్యకు ముందు మృతుడు వినోద్ సెల్ఫీ వీడియోలో తమ ఆత్మహత్యకు కారణమైన వారి పేర్లను వెల్లడించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఉంగుటూరు పోలీసులను కోరారు. ఘటనపై ఉంగుటూరు పోలీసులకు కాశీ పోలీసులు సమాచారం ఇచ్చారు. నా పేరు పెరుమల లోక్నాథ్, మా అన్ని పేరు పెరుమల లక్ష్మీనారాయణ. మాది నారాయణపురం, గుంటూరు మండలం, ఏలూరు జిల్లా అండి, ఆంధ్రప్రదేశ్. నేను ఈరోజు సూసైడ్ చేసుకుంటున్నానండి. మేమిద్దరం సూసైడ్ చేసుకోవడానికి గల ముఖ్య కారణం దండు గోపాలకృష్ణరాజు అండి. ఈ దండు గోపాలకృష్ణరాజు అనే వ్యక్తి దగ్గర 5-6 సంవత్సరాల నుంచి నన్ను మన్ని బ్లాక్మెయిల్ చేసి మా దగ్గర డబ్బులు వసూలు చేశాడండి. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే మాకు సంబంధం లేని ఇన్లీగల్ వ్యవహారాల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఇరిగిస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. అంతేకాకుండా ఇతని తోడు కమ్ముల గోపి, కమ్ముల సాయితేజ, గుర్రం ప్రసాద్ వీళ్ళు నలుగురు కలిసి నన్ను మన్నీని మానసికంగా హింసించి బ్లాక్మెయిల్ చేసి మా దగ్గర 2-3 కోట్ల వరకు వసూలు చేశారండి. వాళ్ళు టార్చర్ భరించలేక 2024 ఏప్రిల్ నెలలో మేము ఇల్లు వేసి ఇచ్చామండి. అయినా వాళ్ళు మమ్మల్ని మానసికంగా హింసించి మా పరువు అంతా తీసి మేము ఫలానా మమ్మల్ని మా రిలేటివ్స్ దగ్గర వాళ్ళ దగ్గర మా గురించి చెడుగా మాట్లాడి మేము అన్న మాటలు కూడా అన్నట్టు కల్పించి మమ్మల్ని మానసికంగా చాలా హింసించారండి. ఈరోజు మేము ఇలా చనిపోదగ్గల కారణం దండు గోపాలకృష్ణరాజేనండి. దండు గోపాలకృష్ణరాజు అనే వ్యక్తి క్రికెట్ బుకీ అండి. అతని కింద దగ్గర 100-150 మంది క్రికెట్ బుకీలు ఉన్నారండి. ఈ రోజు నేను ఇలా చేసుకుంటున్నానంటే దానికి కారణం దండు గోపాలకృష్ణరాజు అండి. దయచేసి పోలీసు వారు, కోర్టు వారు అతనికి తగిన శిక్ష పడేలాగా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పెరుమల లోక్నాథ్. నా పేరు అడపసిన గారు. నమస్తే అండి. నా పేరు లక్ష్మీనారాయణ. నా తమ్ముడు పెరుమల లోక్నాథ్. ఈరోజు నా తమ్ముడు నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాం. మేము ఈ పరిస్థితి రావడానికి ముఖ్య కారణం దండు గోపాలకృష్ణరాజు, క్రికెట్ బుకీ, కమ్ముల గోపి, కమ్ముల సాయితేజ, గుర్రం ప్రసాద్ వీళ్ళ నలుగురు కూడా క్రికెట్ బుకీలే. వీళ్ళలో ముఖ్య కారకుడు దండు గోపాలకృష్ణరాజు. మేము వీళ్ళకి నా తమ్ముడు 2023 ఆగస్టు నుంచి ఏప్రిల్ 1 వరకు 3 కోట్ల రూపాయల డబ్బులు కట్టినా కూడా ఇంకా కట్టమని బలవంతం చేయడం, బ్లాక్మెయిల్ చేయడం కారణంగానే ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నాం. ఈ క్రికెట్ బెట్టింగ్ నాకు ఏ సంబంధం లేకపోయినా సరే నన్ను కూడా బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. అందువల్ల మేము ఇవన్నీ భరించలేక ఏ పరిస్థితి మాకు తోచక బలవంతంగా మా ప్రాణం మేము తీసుకుంటున్నాం. మేము ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్య కారణం దండు గోపాలకృష్ణరాజు. అన్నదమ్ముల ఆత్మహత్య సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, మనం చూస్తున్నాము కాశీలోని అన్నదమ్ముల ఆత్మహత్య చేసిన వ్యవహారం అయితే కీలక మలుపు తిరిగింది. తాము ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం క్రికెట్ బుకియా అని చెప్పేసి వాళ్ళిద్దరూ అన్నదమ్ములు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తమ్ముడు వినోద్ సెల్ఫీ వీడియో చూస్తున్నాడు. ఆ సెల్ఫీ వీడియోలో తమ మృతికి ఎవరి కారకులు కూడా తాము ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరి కారకులు కూడా వివరించాడు. ఈ సంఘటన మాత్రం అక్కడ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ప్రధానంగా వివరాలను పరిశీలిస్తే ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామానికి సంబంధించిన పెరుమల లక్ష్మీనారాయణ, అదేవిధంగా అతని తమ్ముడు వినోద్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన క్రమంలోనే క్రికెట్ బెట్టింగ్స్ కూడా ఆడారు. ఈ క్రికెట్ బెట్టింగ్స్ లో తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టపోయినప్పటికీ కొంత డబ్బును దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయల వరకు క్రికెట్ బుక్ ఎవరున్నారో అతను చెల్లించారు. అయినప్పటికీ ఇంకా బుక్కి వీళ్ళు బాకీ పడ్డారు. బాకీ చెల్లించాలని చెప్పి తనకు వాళ్ళు అడుగుతున్నప్పటికీ వీళ్ళు చెల్లించాలని పరిస్థితి ఏర్పడింది. నేపథ్యంలో వీళ్ళు కాశీకి వెళ్ళిపోయారు. కాశీ వెళ్ళిపోయిన తర్వాత 4 నెలల నుంచి అక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యం అయినప్పటికీ వీళ్ళు క్రికెట్ బుక్ వేధింపులు ఆగలేదు. ఈ నేపథ్యంలో వీళ్ళు మొన్న ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. సెల్ఫీ వీడియోలో క్రికెట్ బుకీని తమను ఎలా వేధించారు, అదే అతని మనుషులు ఎలా వేధించారు వీళ్ళు వివరించారు.